ఇప్పటివరకు జరుగుతున్నది కూడా అదే. కానీ రేవంత్ చేసిన పని ఏంటంటే గద్దరన్నది పంపించాడు. గద్దరన్న రాయగలడు, పాడగలడు. తనకు విప్లవ ఉద్యమాలతో ఉన్న నేపథ్యం ఉన్న వ్యక్తి. అంటే విప్లవ ఉద్యమ నేతగా అనే దాంట్లో పంపించాడా, లేకపోతే రాయగలడు, పాడగలడు అనే విషయాన్ని ప్రజా గాయకుడిగా పంపించారా అనేది ఆయనకు పూర్తి ఎలాంటి అవగాహన లేదు. జీరో అవగాహనతో పంపించారు. నెక్స్ట్ వచ్చేసి అంజశ్రీ పాట రాయగలడు, పాట పాడగలడు. పాట రాయటం లోపల దిట్ట కాబట్టి ఆయన డిఫరెంట్ గా మనము ఒక కవిగానే చూస్తున్నాము అంజశ్రీది. నెక్స్ట్ వచ్చేసి ఈయన చెప్పిన వ్యక్తులలో మన గోరె టెంకన్న పాటలు పాడుతుంటాడు, డాన్స్ చేస్తుంటాడు, రాస్తుంటాడు. సో తను డెఫినెట్ గా తను ఒక ఉన్నతమైన స్థితిలో కూడా ఉన్నాడు, ఇప్పటి వరకు ఉన్నాడు, ఇంత ముందు ప్రభుత్వంలో కూడా అనుభవించాడు. మరి ఈ వ్యక్తులను పంపించిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముగ్గురిని ఒకే ముఖ్యమంత్రి, ఒకే స్టేట్ నుంచి, ఒకే జ్యూరీలు, ఒకే డిపార్ట్మెంట్ కి ఎట్లా పంపించారనేది కన్ఫ్యూజన్. రేవంత్ కన్ఫ్యూజన్ ఉందా, లేకపోతే ఏమనుందా? ఇక్కడ నువ్వు ప్రభుత్వ బీజేపీని నిందించేసి మందకృష్ణను ఏదో నువ్వేదో తెచ్చిచ్చినట్టు అవార్డుగా దాన్ని చులకన భావంగా మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. ఇది ఏంటంటే రాజకీయాలు చేస్తే అభినందిద్దాం, కానీ అధ్వానపు రాజకీయాలను వ్యతిరేకిద్దాం. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటే ఒక దరిద్రమైన రాజకీయాన్ని నువ్వు ముందు పెట్టేసినావు. అది కరెక్ట్ కాదు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. నిజంగా కనుక రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు విడివిడిగా నువ్వు ఒక్కొక్క వ్యక్తిని దేనికోసం పంపిస్తున్నావు అనే విషయాన్ని నీకే క్లారిటీ లేదు. అసలు నేను ఇప్పుడు స్ట్రైట్ గా రేవంత్ అడిగేది ఏంటంటే, మా వెంకటస్వామి కూడా వచ్చిండు, సంతోషం. అడిగేదంటే నువ్వు మందకృష్ణ పేరు ఎందుకు పంపించలేదు నువ్వు? అది నువ్వు పంపించాలి కదా. ఈ రోజు నువ్వు మందకృష్ణ పేరుకు పంపించకపోతే మందకృష్ణకు నష్టం జరగలేదు, లేకపోతే ఇంకెవరికో నష్టం జరగలేదు. నిన్ను నువ్వు తక్కువ చూసుకొని ఇంకొక కమ్యూనిటీ నువ్వు ఎక్కువగా భావిస్తున్నట్టుగా నీకై నువ్వే ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు. నువ్వే అంటున్నావు నేను పంపించాను 5 పేర్లలో 6వ పేరు కూడా పెట్టొచ్చు, 61వ పేరు కూడా పెట్టొచ్చు. ఎందుకు రాయలేదు మరి? గల కారణాలేంది? నీకు పార్టీ పరమైన కారణ విభేదాలు ఏమైనా ఉండొచ్చు. మందకృష్ణ డెఫినెట్ గా దీంట్లో బీజేపీకి ఉండొచ్చు. అంతకుముందు కాంగ్రెస్ తోని పనిచేసిండు, దానికంటే ముందు తెలుగుదేశం పార్టీతో పనిచేసిండు. మందకృష్ణకు క్లారిటీ ఉంది. నా ప్రజల కోసము, నా హక్కుల కోసము నేను ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తాను, అట్లనే చేస్తున్నాడు. పెద్ద వింతేం కాదని. కానీ గద్దరన్న విషయానికి వస్తే చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అన్న మీద మాకు చాలా గౌరవం ఉంది. ఇప్పుడు మా వంశతిలకన్న కూడా వచ్చిండు, నా సీనియర్ డాక్టర్. వంశతిలకన్న నేను పెద్దోడు అని పిలుస్తుంటాను. ఆ మిత్రుడు కూడా ఉన్నాడు, దిగంబర్ కాంబ్లే. అంటే ఈరోజు ఒకే సమాజంలో ఉండే వ్యక్తులకు ఈ రోజు నువ్వు కయ్యం పెట్టినట్టే కదా. ఈ కయ్యాన్ని నువ్వు ఏ విధంగా దీన్ని పిలుస్తుంటావు అంటే ఇంతటి నీచమైన రాజకీయాన్ని మనం చూడలేము. ఇది కరెక్ట్ కాదు. నీకు స్పష్టత నీకు లేదు, ముఖ్యమంత్రిగా నీకు స్పష్టత లేదు. నీకు స్పష్టత ఉంటుందంటే ఉద్యమకారులలో పెట్టు, ఉద్యమకారుల లోపల గద్దరన్నను పెట్టు. ఇప్పుడు ఈ రోజు చాలా క్లియర్గా ఉంది, గద్దరన్నకు అవార్డు ఎందుకు ఇవ్వాలి అని నేనే ప్రశ్నిస్తాను. నేను ఒక సామాజికవేత్తను, ఒక నవ సమాజాన్ని కావాలనుకునే వ్యక్తిని, అంబేద్కరిజాన్ని కోరుకునే వ్యక్తిని, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, నక్సల్ ఉద్యమాలతో పనిచేసే వ్యక్తులకు ఈరోజు అవార్డు తీసుకుంటే పోతే 1967 నుంచి చారు మజదూర్ కొంచెం మొదలుకుంటే డాక్టర్ దివాకర్ వరకు చనిపోయిన అమరులైన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికి అవార్డులు ఇద్దామా? జయరామ్ గారు అవార్డులు ఇద్దామా? జయరామ్ గారు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నువ్వు ఒక్క నిమిషం అండి. నువ్వు రాజ్యాంగ పదవిలో ఉండేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసేసి నువ్వు వచ్చేసి నేను గద్దర్ని ప్రపోజ్ చేసినా అంటే ఎవరి భావాలను రెచ్చగొడదామని, ఏం డ్రామా ప్లే చేద్దామని. గద్దరన్న మీద అందరికి అభిమానం ఉంది, మా అందరికి ఉంది, మా వంశానికి ఉన్నది, నాకున్నది, మా వెంకటస్వామికి ఉన్నది, దిగంబర కాంబ్లేకి ఉన్నది, అందరికి ఉంటుంది. కానీ ఈ అందరి అభిమానాన్ని నువ్వు గేమ్ ప్లే చేస్తున్నావా? ఓకే రైట్ జయరామ్ గారు, మళ్ళీ మాట్లాడతాను. డిబేట్ లో మనతో పాటు ఎక్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి గారు, అలాగే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, అలాగే కత్తి వెంకటస్వామి గారు, తిలక్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. ముందుగా వినోద్ కుమార్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డ్స్ తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి కదా, మరి ఏంటి అసలు ఈ పద్మ అవార్డుల విషయంలో ఎందుకు వివాదం చెలరేగుతుందంటారు? అంటే ఇప్పుడు
ప్రజా నాయకుడు, సామాజిక నాయకుడైన మందకృష్ణన్నకి అవార్డు ఇవ్వడాన్ని ఎవరు